ఆరాధించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. అర్హత లేని మమ్మును అర్హులుగా చేసి మా అర్పణను అంగీకరించడానికి మీరు ఇష్టపడ్డందుకై స్తోత్రం చెల్లిస్తూ, ప్రభువా, ఇంతవరకు సహాయం చేసిన మిమ్మును ఈ వాక్య సహాయం కొరకై కూడా అర్జిస్తూ, వాక్యమై ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగాన్ని మనము చాలాసార్లు విన్నాం, ఎక్కువసార్లే విన్నాం. స్వస్థత కూడికలలోనూ మరొక సందర్భంలోనూ హిజ్కియా వ్యక్తిగత జీవిత ధ్యానం చేసినప్పుడు కూడా మనం ఈ మాటలు ఆలకించాం. మరణమగుచున్న హిజ్కియాకు చెప్పబడిన యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాట, ఈ మధ్యాహ్న సమయంలో ఈ చిన్న మాటను పట్టుకొని కొన్ని లేఖనాలను మనము ఆలోచన చేద్దాం. మన వ్యక్తిగత జీవితానికి కూడా. మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాడు. అలాగైతే ఈ స్థలంలో చేరిన మనం ఏదో ఒక దినాన మరణమవుతాం. అది తథ్యం. పుట్టిన ప్రతివాడు కూడా గిట్టక మానడు. మన ముందు ఎంతమందో మరణించారు. చాలామంది లోకాన్ని దాటి వెళ్ళారు. ఇందాక చెప్పుకున్నట్లుగా 90 సంవత్సరాల ఆ వయసులో కూడా సరోజనమ్మ గారు కూడా నిరీక్షణతో మరణించి ప్రభు దగ్గరకు చేర్చబడ్డారు. గోల్ సుబ్బారావు గారు కూడా వృద్ధాప్యంలో ప్రభువుని ఎరిగి తన యాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. ఇలా మనం కూడా ఒక దినాన ఈ లోకాన్ని చాలించి మన యాత్ర ముగించి మనం వెళ్ళవలసిందే. వెళ్ళే ఈ క్రమంలో మనం మరణమవుతాం, అది తథ్యం. మరణమయ్యే లోపు హిజ్కియాకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అంటున్నాడు. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇల్లు అనే మాటలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మనమే ఆయన ఇల్లు అనే మాట అక్కడ కనబడుతుంది. ఆ మాట కోసం మనమైనా ఆ మాటని 6వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదుమట్టుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఇల్లు అనగానే క్రిస్మస్కి చక్కగా సర్దుంటాం కదా, చక్కబెట్టుంటాం. చాలా ఇళ్ళల్లో బంధువులు వచ్చినప్పుడు చక్కగా సర్దుతాం, చక్కగా ఇంటిని అమర్చుకుంటాం. ఇలా బాహ్యంగా కనబడేటువంటి ఇంటిని గురించి చెప్పడం లేదు, కానీ దైవవాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనమే ఆయన ఇల్లు అని చెప్పబడుతుండగా, ఆయన ఇల్లు అని పిలువబడుతున్న మనం చక్కబెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అసలు ఈ ఇంటి నిర్మాణం గురించి 3వ అధ్యాయంలోనే దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పై వచనంలో అన్నాడు కదా, ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే అనే మాట చెప్పాడు. మనం చూస్తున్న ఈ ఇల్లు, ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడిందే. అయితే ఈ ఇల్లు అనగా దేవుని ఇల్లు అయిన మనం ఆయన చేతే కట్టబడ్డాం, ఆయన చేతే నిర్మించబడ్డాం. 139వ కీర్తన 13వ చరణంలో అంటాడు, 139వ కీర్తన 13వ చరణంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ మాట చాలు. ఆయన నిర్మించాడు కదా నిన్ను, నన్ను, మనందరినీ కూడా
ఆయన తల్లి గర్భమందు నిర్మించినవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మన నిర్మాణకుడై ఉన్నాడు. ఈ ఇంటి నిర్మాణకుడు ఎవరు అంటే ఆ దేవాతి దేవుడైన సృష్టికర్త అయిన ప్రభు అయిన యెహోవా అని మనం చెప్పాలి. ఆయన మనల్ని నిర్మించాడు. 119వ కీర్తన 71వ చరణంలో అంటాడు, 73వ చరణంలో అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించాను అంటాడు. ఎలా నిర్మించాడు అంటే ఆయన చేతులతో నిర్మించాడు కదా. ఆదికాండంలో మనం చదువుతాం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు అని మనం చూస్తాం. ఆ ఒక్కటే మనకు అర్థమవుతుంది. కానీ ఆదామును మాత్రమే కాదు, ఆదాము మొదలుకొని నేటి వరకు కలిగిన ప్రతి మనిషిని కూడా దేవాతి దేవుడే తన స్వహస్తాలతో నిర్మిస్తూ వస్తున్నాడు తల్లి గర్భమందు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన నిర్మాణకుడైన ప్రభైన దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో, ఎందుకంటే నువ్వు మరణమగుచున్నావు, బ్రతుకవు అని చెప్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఆయన నిర్మించినప్పుడు నరులను ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, నేను నరులను యథార్థవంతులుగా సృజించితిని, నిర్మించితిని, కలుగజేసితిని అని చెప్తాడు. ఎందుకు ఆయన చక్కబెట్టుకొనమని ఉంటున్నాడు అంటే, ఆయన మానవుని సృజించినప్పుడు ఆయన స్వారూప్యంలో ఆయన వలె ఉండడానికి యథార్థవంతులుగా నిర్మించాడు. ఆయన నిర్మించిన మానవుడిని ఆయన రూపంలో చూసుకుంటుండగా మానవుడు యథార్థత నుండి తొలగిపోయాడు, పాపములో పడిపోయాడు. ఆజ్ఞ అతిక్రమ అనే పాపం మానవునికి ప్రవేశించగా ఆ వచన భాగాలను బట్టి తన యథార్థతను కోల్పోయి ఇర్మియా గ్రంథం చెప్తాడు, నరుల హృదయం ఘోరమైన వ్యాధిగా తయారైపోయింది. ఇప్పుడు మానవుని హృదయంలో యథార్థత లేదు. మానవుడు సరి చేసుకోవలసినటువంటి విధానంలో ఘోరమైన వ్యాధితో ఉన్నాడు కదా. హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా అని మనం చూస్తున్నాం. మనం కూడా ఘోరమైన వ్యాధితో పట్టబడిన వారిగా ఉంటుండగా ఆ ఘోరమైన వ్యాధితో ఉన్న మానవుని ప్రభు అంటున్నాడు, నిన్ను చక్క చేసుకో. ఈ ఘోరమైన వ్యాధితోనే నీవు మరణించకుండా నీవు చక్క చేసుకో అని ప్రభు చెప్తున్నాడు. మార్క్స్ వార్తలో 7వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల వరకు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, నరుని హృదయంలో నుండి బయలువెళ్ళినది అతన్ని అపవిత్రపరుస్తుంది అని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. ఏమున్నాయి నరుని హృదయములు అంటే? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా హృదయములో నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మానవుని హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన వ్యాధిలో ఉన్న అపవిత్రత ఏమిటంటే ఇవన్నీ ఉన్నాయి. వీటిని చక్క చేసుకోవాలి, మనల్ని మనము చక్క చేసుకోవాలి, సరి చేసుకోవాలి అనే ఉద్దేశంలో వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మనల్ని మనము చక్క చేసుకోవాలి మనం మరణించక ముందు అని దైవవాక్యం సెలవిస్తుంది. దైవలేఖనంలో మనం ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి చక్క చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఉంచినటువంటి సాధనాలు కొన్ని ఉన్నాయి. అలాగూ చక్క చేసుకున్న వారు ఉన్నారు. ఆ దైవలేఖనంలో కొన్ని మాటలు మనం అలా జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట, 24:3లో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 24:3లో, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఇక్కడ ఆగుదాం. స్థిరపరచబడిన అని తర్వాత ఉంటుంది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. మన ఇల్లు చక్క చేయబడాలన్నా, కట్టబడాలన్నా
ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనకేం కావాలి? జ్ఞానము కావాలి కదా. వెనక వారికి ఏం కావాలి? జ్ఞానము కావాలి. జ్ఞానము అంటే క్రొత్త నిబంధనలో చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆ జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకొనడం ద్వారా, యేసుక్రీస్తు వారిని మన హృదయాలలో చేర్చుకొనడం ద్వారా మనమేం చేయబడతామంటే చక్కజేయబడతాం, కట్టబడతాం, సరిచేయబడతాం అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఇంకా యేసు ప్రభుల వారిని, ఆ జ్ఞానమై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, ఈ తరుణంలో ఆ ప్రభువుని అంగీకరించకుండా ఇంకా వెనుకబాటు తనంతో వెనక వేసి కొనసాగుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువుని హృదయంలో చేర్చుకొనండి. ఆయన నిర్మించిన ఈ ఇంటిలో నుండి దుర్మార్గము, దుష్టత్వమును తొలగించుకొని ప్రభువుని హృదయంలో చేర్చుకొని ప్రభు బిడ్డగా చేయబడి ప్రభు రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని మాటలు ఆ జ్ఞాపకం చేద్దాం. మొదటి మాట, దేవుని గ్రంథంలో నుండి ఇంటిని చక్కబెట్టుకోవడానికి హిజ్కియా చేసినటువంటి ఒక పనిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడున్నాయి, నేనెట్టునట్లునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన ఇల్లు, ఈ ప్రధానంగా ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. మన ఇల్లు కట్టబడాలి అంటే, చక్కబడాలి అంటే, సరిచేసుకోవాలి అంటే మొట్టమొదటిది కావాల్సింది ఏంటంటే ప్రార్థన అనే మాట చూస్తాం. దానికి ముందు, ప్రార్థనకు ముందు ఏం చెప్పాడు? కన్నీటితో అనే మాట చెప్పాడు కదా. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అలాగూ ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు మనము, మన కుటుంబం, మన ఇల్లు, మన వ్యక్తిగత జీవితం చక్కజేయబడుతూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తాం. చదవాల్సిన అవసరం లేదు, కానీ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు ప్రతినిత్యము ఇలాగూ చేయుచుండెను. వారి కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ఉదయమున లేచి బలిగా, కదండి, ప్రతి నిత్యము అలాగూ చేయుచుండెను యోబు. ఎందుకంటే వారి కుమారులు, కుమార్తెలు విందు దినములు అయిన తర్వాత ఏమైనా పాపం చేశారేమో అని యోబు అలాగూ చేయుచుండెను అనే మాట మనం చూస్తాం. అలాగూ చేయాలి, ప్రతినిత్యము చేయాలి. మనం ఈ ప్రార్థన ప్రతినిత్యము చేయాలి. మన కొరకు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత జీవితం కట్టబడాలి అంటే మన చుట్టూ పరిస్థితులు కూడా నెమ్మదితో ఉండాలి. ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇటలీ పటాలంలో శతాధిపతి అనే కొర్నేలు ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని అక్కడ మనం చూస్తాం. ఆయన భయభక్తులు గలవాడిగా ఉన్నాడు, ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. తన కుటుంబం వారితో కూడా ఆయన భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి విషయంలో ప్రార్థన, భయభక్తులు నిలిపినవాడు ఎవరంటే శతాధిపతి అయిన కొర్నేలి అనే విషయాన్ని మనం చూస్తాం. చక్క చేసుకున్నటువంటి వ్యక్తిగా, ప్రార్థనతో తన కుటుంబాన్ని కట్టుకున్న, చక్క చేసుకున్న వ్యక్తిగా కొర్నేలిని కూడా మనం చూడగలుగుతాం. మొట్టమొదటిది, మనము చక్క చేసుకునే క్రమంలో మొదటిది కావాల్సింది ప్రార్థన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రెండవ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు ఉన్నటువంటి మాటల్లో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు ఉన్న వాటిలో,
నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ మాట చూస్తాం. రెండవ మాట మనం ఇక్కడ ఆలోచన చేస్తుంటుండగా, మన ఇల్లు చక్కజేయబడటానికి మనకున్న ఒక సదవకాశం, ప్రభు ఇచ్చిన అవకాశం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా చక్కజేయబడతాం, సరిచేయబడతాం. దేవుని వాక్యం మన జీవితాలను దిద్దుతుంది కదా, బుద్ధి చెప్తుంది, హెచ్చరిస్తుంది, బోధ చేస్తుంది కదా. అందుకే పూర్వముందున్న సంగతులు కూడా దైవ గ్రంథంలో లిఖించబడ్డాయి. దేవుని వాక్యానికి అవిధేయులైపోయి ఆ భ్రష్టులైపోయిన వారిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము ద్వారా సరిచేయబడి ముందుకు సాగిన వారి అనుభవాలను దైవ గ్రంథం చెప్తూ ఉంది. ఇవన్నీ కూడా యుగాంతమందు బుద్ధి కలుగుటకై మన ముందు మనకు దేవుడు అందించాడు. రెండవదిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము మన జీవితాలను చక్కజేస్తుంది, మన ఇంటిని సరిచేస్తుంది, చక్కజేస్తుంది అనే విషయం చూస్తాం. 119వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటాడు, పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని అంటాడు కదా. అలాగైతే దేవుని వాక్యం మనల్ని పవిత్రపరిచేదిగా ఉంది అనే విషయం చూస్తాం. లోకంలో మనం జీవిస్తుంటుండగా లోక మాలిన్యం మనల్ని అంటకుండా ఉండడానికి మనకున్న సదవకాశం ఏంటంటే దేవుని వాక్యం మన హృదయాల్లో నింపబడడం. అందుకే కొలస్సీ పత్రికలు అంటాడు, మీ హృదయంలో దేవుని వాక్యం నింపుకొనుడి అని అంటాడు. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా నింపుకొనండి అని కొలస్సీ పత్రికలో మనం ఆ మాట చూస్తాం. రిఫరెన్స్ 3:17. మీలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటే ఇంక మరో దానికి తావు ఉండదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాల వరకు ఉన్న మాట ఒకటి చూడండి. 43-45 మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 43-40 నేను చదువుతున్నాను. లేకపోతే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడను. అందుచేత ఆ మనుషుని కడమ స్థితి మొదటి స్థితి కంటే చెడదగును. అలాగనే ఈ దుష్టతరం వారికి సంభవించునను. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం పెట్టుకున్నాం. 44లో ఆ ఇంట ఎవరును లేక కదా, ఈ మాట జ్ఞాపకం. ఆ ఇంట ఎవరును లేక మన హృదయాలలో మొట్టమొదటి నేను చెప్పినట్లుగా జ్ఞానమైన దేవుడు ప్రభు అయిన క్రీస్తు లేకపోతే, దేవుని వాక్య సమృద్ధి లేకపోతే మన మొదటి స్థితిని చూసా ప్రభుని ఎరగని స్థితి, ఆ స్థితికి మించిన కడమ స్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ అపవిత్రాత్మ తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలు తెచ్చుకొచ్చి దాంట్లో కాపురం ఉండును అనే మాట చూస్తూ ఉన్నాం. ఇవి చక్క చేసుకోవడానికి ప్రభు మనకిచ్చాడు చక్కని అవకాశం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యమే మన జీవితాలకు సరిచేసేది, చక్కదిద్దేది. దేవుని వాక్యమే మనల్ని స్థిరపరిచేది. ఆయన మాట వినడం ద్వారా మన జీవితాలలో, ఆయన వాక్యం ద్వారా మన జీవితాలలో ఎన్నో అపవాదిని సైతం ఎదిరించగలిగేది దేవుని వాక్యమే కదా. ప్రభు అయిన దేవుడు శోధకుడు వచ్చినప్పుడు వాక్యంతోనే ఆయన ఎదుర్కొన్నాడు, లేకపోతే పడిపోయేవాడు.
దేవుని వాక్యంతోనే ఆయన సరిచేశాడు, సమాధానం ఇచ్చాడు. దేవుని వాక్యం ద్వారానే మనము అపవాది వంటి అగ్నిబాణములు మనం ఎదిరించగలం. దేవుని వాక్యము, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకంటే మీలో దేవుని వాక్యము ఉంది. యోహన్ రాసిన మొదటి పత్రికలో ఆ మాటలు చూస్తాం. అపవాదిని ఎదిరించాలన్నా, లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి చెడ్డ విషయాలను మనం దూరంగా ఉండాలన్నా, మనల్ని మనం పవిత్రపరచుకోవడానికి దేవుని వాక్యం మనకు ఆధారం అయింది. మనం చక్క చేసుకోవడానికి రెండవ సాధనం దేవుని వాక్యం. మూడవ మాట జ్ఞాపకం చేసుకుంటాం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో క్లుప్తంగానే దేవుని వాక్యాన్ని మనం వింటాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా, స్వకీయులను అనేది కామ, స్వకీయులను అనేది ఒక పదం, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినట్లా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. ఇక్కడ మూడవ మాటలో నేను ధ్యానిస్తూ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఎవరైనా సరే స్వకీయులను లేక మరొక మాట చెప్పాడు, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించుకోవాలి అన్నాడు కదా. మన వ్యక్తిగత జీవితాలను సంరక్షించుకోవాలి, మన స్వకీయులను కదండి వారిని రక్షించాలి, మన ఇంటి వారిని రక్షించాలి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. ఇవి చక్క చేసుకోవాల్సినవి. మరణమగే ముందుగా మనల్ని మనం సంరక్షించుకోవాలి కదా. మన ఇంటి వారిని సంరక్షించాలి, స్వకీయులను సంరక్షించాలి అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. నోవాహు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఆ తరమంతా ఎలా ఉందంటే, దేవుని ఎదుట అసలు ఎందుకు చేశాను వీరిని దేవుడు హృదయంలో నొచ్చుకున్న దినాలవి. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు, అంటే నోవాహు తనను సంరక్షించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అదే సమయంలో ఓడలోనికి నోవాహు కుమారుడు, కోడండ్రు, భార్య వారు ప్రవేశించారు. అంటే వారు తన ఇంటి వారితో సహా ఓడలో ప్రవేశించారు, అంటే వారిని సంరక్షించుకున్నాడు అనే విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇలా చెప్పాలి అంటే క్రొత్త నిబంధనలో లూదియా దైవభక్తి గల స్త్రీ ప్రార్థన జరుగు స్థలానికి ఆ పౌలు గారు వెళితే ఆ నదీ తీరాన ఆమె తొలితేర పట్టణస్థురాలు మనకన్నీ తెలుసు. ఉదారంగు పొడి అమ్మేటువంటి స్త్రీ. ఆమె వెళ్ళి వాక్యం విని తన హృదయంలో ప్రభువును చేర్చుకున్న తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించింది. తనను తన ఇంటి వారును ఆ దినం బాప్తిస్మం పొంది రక్షింపబడ్డారు అంట. పౌలు, శీల జైల్లో వేయబడ్డారు. ఆ స్థలంలో వారు పాటలు పాడుతున్నారు. జైలు అధికారి వచ్చి జైలు తలుపులని తెరచినట్టు చూచి తనను తాను పొడుచుకొని చంపుకోబోయాడు. ఆ సమయంలో మేము ఇక్కడే ఉన్నామని చెప్పగా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలనగా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుడు అని చెప్పగా ఆ క్షణమే ప్రభువును అంగీకరించి రక్షణ పొందాడు. తన ఇంటి వారు రక్షింపబడ్డారు. ఇలా చెప్పాలి అంటే గతంలో మనం విన్నట్లుగా పాత నిబంధనలో ప్రభాకర్ అన్న జ్ఞాపకం చేశాడు. రాహాబు అనేటువంటి వేశ్య వేగుల వారు వచ్చినప్పుడు వారిని దాచి ఆ ఉగ్రత దినాన తప్పించుకోవడానికి తన ఇంటికి తొగరదారం కట్టినట్లుగా కదండి, తనను అలాగే తన కుటుంబం వారిని, తన తమ్ముళ్ళను, ఆ తల్లిదండ్రులను వారందరినీ రక్షించుకున్న జాబితాలోనికి వచ్చింది కదా. సంరక్షించుకున్నటువంటి వ్యక్తిగా ఉంది. మరణమయ్యే ముందుగా చేసిన పనులు ఇవన్నీ. మూడోది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ప్రార్థనా జీవితం, రెండోది వాక్యం అయితే మూడోది మనల్ని మనము సంరక్షించుకుంటూ స్వకీయులను
ఇంటి వారిని సంరక్షించగల బాధ్యత మన మీద ఉంది. మనం మరణమయ్యే ముందు చేయవలసినటువంటి ఈ పని ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. 4వ మాట యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. యెహోషువ 2 మాటలు చెప్పాడు అక్కడ కదా. నేనును అన్నాడు, అంటే తన వ్యక్తిగతంగా నేనేం చేస్తానంటే మీరు ఎవరిని సేవించినా దేవుని గొప్పతనం ఏమిటో, దేవుడు ఏం చేశాడో, మన ఎడల ఆయన జరిగించిన కార్యాలు ఏమిటో మీరందరూ రుచి చూచారు. మన పరిస్థితి ఐగుప్తు దాసత్వంలో ఉన్నటువంటి పరిస్థితి మధ్య నుండి దేవుడు మనల్ని నడిపించాడు, విడిపించాడు అని చెప్తూ, అలాగైతే మీరెవరిని సేవించినా నేనును అన్నాడు. అంటే నేను అంటే వ్యక్తిగతంగా నేను దేవుని సేవిస్తాను. మరలా అన్నాడు, నా ఇంటి వారును కూడా దేవుని సేవిస్తాను. మరణమయ్యే ముందుగా మనము మన వ్యక్తిగత జీవితాలలో ప్రభుని సేవించేవారిగా కదండి. ప్రభుని సేవించడంలో మనం ఎంత వెనకబడ్డామో సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి. ఆదివారం మాత్రమే కాదు, అనువైన వీలైన ప్రతి సమయంలో కూడా సమయం ఉన్నప్పుడంతా ప్రభు సన్నిధికి రావడానికి, సేవించటానికి కదండి ప్రభు అవకాశాలు ఇచ్చినప్పుడు. ఎన్నో దినాలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, మన ఉద్యోగాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో, ప్రభు పనిలో, ప్రభు యొక్క కార్యాలలో, ప్రభుని సేవించే విషయంలో మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని విడిపించినవాడు. ఆయన ద్వారానే మనము ఆ పాప స్థితి నుండి, ఘోరమైనటువంటి శ్రమ అనుభవం నుండి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విడిపింపబడినట్లుగానే మనం కూడా బయటకు వచ్చిన వారం. ఇప్పుడు మనం ఆయనను సేవించాలి. ఆయనను సేవించడంలో పూర్ణమైన హృదయంతో సేవించాలని చెప్పాడు, భయభక్తులతో సేవించాలని చెప్పాడు. ఇంకా సేవించే విధానంలో పవిత్రతతో అలా ప్రభుని సేవించాలి అని దైవ గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో మనం అక్కడ చాలా చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక కూడా ఆత్మయందు తీవ్రత గలవారై మీరు ప్రభుని సేవించుడి అన్నాడు. ఏదో రావాలి పోవాలి అన్నట్లు కాదు, కానీ ఆత్మయందు తీవ్రత ఉండాలి. ఆ ప్రభువు నా ఎడల చేసిన ఈ కార్యాలు అన్నీ కూడా ఆత్మ దేవుడు మనలో ఉండి రేకెత్తిస్తుంటుండగా కృతజ్ఞత భావం కలిగిన వారమై పూర్ణమైన హృదయముతో మనం ప్రభుని సేవించాలి. మనం మరణమగుచూ ఉన్నాం, మనం ఇవి చక్క చేసుకోవాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయను. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే పని అనే విషయాలు కనబడతా ఉన్నాయి కదా. 3 వచనాలు చదివినప్పుడు పని అనే పదం కనపడతా ఉంది. ఆమె చీకటితోనే లేచి భోజనం సిద్ధపరుస్తుంది, నడుము కొట్టుకొని పని చేస్తుంది, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది, పని చేయకుండా భోజనం చేయటం లేదు.
ఇది సంఘానికి అన్వయించబడిన మాటే. ఆమె అంటే స్త్రీ సంఘానికి సాదృశ్యమే. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? రే మౌనంగా ఉన్నారే. సంఘం అంటే మనమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఆయన సంఘం. మేదరమిట్లో ఉన్న, అనవనములో ఉన్న, పిట్టమండలో ఉన్న సకలలోక పరిశుద్ధులు ప్రపంచంలో ఎక్కడున్నా పాప క్షమాపణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో పాపములు కడుక్కొని ఆయన బిడ్డలుగా చేయబడి నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన వారందరూ కూడా సంఘమే. అలాంటి వారందరూ పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలి అని దైవగ్రంథం సెలవిస్తుంది. సంఘము చేయవలసిన పని. పెందలకడనే లేచిందామా, ఆ మాట చూస్తాం. చేతులతో బలముగా పనిచేసినట్లుగా చూస్తాం. ఇంటి వారి నడతలను కనిపెట్టినట్లుగా మనం చూస్తాం. మన వ్యక్తిగత జీవితాలలో పెందలకడ లేవటం, ప్రభు కొరకు పని చేయడం, మన ఇంటి వారి నడతలను కనిపెట్టి బాగా మనం పనిచేసేవారిగా ఉండాలి. ఇప్పుడు 5 మాటలు చెప్పాం. 5 మాటలు మీరు చెప్తే మనం ముగించుకుంటాం. మొట్టమొదటి మాట ఏంటి? ముందు 2 లైన్లో వినపడింది ప్రార్థన అని. వెనక వాళ్ళు మొట్టమొదటిది, నీవు మరణమగుచున్నావు గనుక నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అని హిజ్కియాకు చెప్పబడిన మాట ప్రకారం మనం కూడా ఒక దినాన మరణిస్తాం. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. మన జీవితం అల్పమైంది. మనం చక్క చేసుకుందాం. ప్రార్థనా జీవితం ద్వారా మనల్ని చక్క చేసుకుందాం. వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా ఉంచుకున్నట ద్వారా మన జీవితాలను చక్క చేసుకుందాం. మూడోది, మూడవ మాట సంరక్షించుకోవాలి. మనల్ని మనం సంరక్షించుకోవాలి. స్వకీలను అలాగే ఇంటి వారిని సంరక్షించే బాధ్యత మనపై ఉంది, మనం మరణమయ్యేలోపు. నాలుగవది, ప్రభుని సేవించే విషయంలో కదా, ప్రభుని సేవించాలి. సేవించే విషయంలో మనం ఎక్కడ తొలగిపోయామో చక్క చేసుకోవాలి. ఐదవది, పని చేసే విషయంలో మనం చక్క చేసుకుందాం. ఇవన్నీ చేయడానికే ఆయన తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన మన కొరకై సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆ 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగు కనుక వీరిని క్షమించమని క్షమాభిక్ష పెట్టి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ, ఆయన త్యాగం అర్థం కాకుండా ఎవరైనా ఉంటే, ఆయనకు హృదయం ఇవ్వకపోతే, ఇంకా ఆయనను హృదయంలో చేర్చుకోనకపోతే, ఆ దుర్మార్గంతోనే ఆ పాపంతోనే జీవిస్తుంటే నిత్య నరకం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నిత్య నరకానికి వెళ్లకుండా ప్రేమగల దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడని అర్థం చేసుకొని ఆ ప్రభుని హృదయంలో చేర్చుకొని, హృదయంలో చేర్చుకున్న మనం మరణమయ్యే లోపుగా మన ప్రార్థనా జీవితం ద్వారా, వాక్య ధ్యానం ద్వారా ఇతరులను సంరక్షించే విషయంలో, సేవించే విషయంలో, పనిచేసే విషయంలో సరి చేసుకుంటూ చక్క చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ప్రభాకర్ అన్న ముగింపు మాటలు చెప్పి ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మనము చక్కని దైవ సందేశాన్ని విన్నాం. ప్రార్థన చేయటంలో మనము వెనకబడి ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. హిజ్కియా మరణము పరిస్థితులు వచ్చినప్పుడు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. అయితే మన జీవితాల్లో కూడా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థనతో పగలేమి రాత్రేమి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా అదే ధ్యానంలో, ధ్యాసలో ఉంటాం. కొంచెం సంతోషకరంగానే ప్రార్థన విషయంలో కొంత వెనకబడతాం. అదొక బలహీనత. కాబట్టి ప్రార్థన అనుభవం కలిగి ఉండటం,
వ్యక్తిగతంగా మనము దేవునికి సమీపంగా ఉండటం, ప్రభుతో సహవాసంలో ఉండటంలో మనం ప్రభుతో కనెక్టివిటీ ఉంటే కుటుంబాన్ని కూడా ప్రభుతో కనెక్టివిటీ చేయడానికి బాగుంటుంది. మనమే దేవునితో సహవాసంలో లేనప్పుడు, మనమే సంరక్షించుకోలేనప్పుడు కుటుంబాన్ని లేక స్వకీయులని మనము దేవునితో కనెక్టివిటీ చేయలేం. దైవ సేవకులు యెషయా గారు ఆయన చిన్నతనం నుంచి గమనించాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను. ఆయన ఎప్పుడూ ప్రభుతో తన కనెక్టివిటీతో ఉంటాడు, ఎప్పుడూ దేవునితో సహవాసంలో ఉంటూ కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తూ, సంఘం గురించి ప్రార్థిస్తూ, స్వకీయులను కూడా తెలిసిన వారిని, స్వకీయులని, బంధువుల్ని పలకరింపుగా వెళ్ళి ప్రభు మాటలు చెప్తూ ప్రభువులోకి వారు నడిపించుటకు ఆయా వ్యక్తుల్ని, కుటుంబాలని దర్శిస్తూ వస్తాడు. నేను కొన్ని సందర్భం అనుకున్నప్పుడు మేము ఆ పని చేయలేకపోతున్నామేమో, ఆయనలాగా అనేకుల్ని దర్శించలేకపోతున్నామేమో అని కొన్ని సందర్భాల్లో నేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి అనగా మనము దేవునితో సహవాసంలో ఉంటూ, కుటుంబాన్ని దేవుని సహవాసంలో ఉంటూ, స్వకీయులను కూడా దేవుని సహవాసంలో నడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. బట్ మనం ఫెయిల్ అయ్యాం. దాంట్లో పరిశీలన చేసుకోవాలి. రాహాబుని వేసి కూడా కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. కానీ ఈరోజు వాక్యాలు చెప్పుతున్న వాళ్ళు లేక దేవుని పరిచయంలో ఉన్నవారు కూడా కుటుంబాన్ని రక్షించుకున్నారో లేదో ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. స్వకీయులని స్వాధీనంలో, ప్రభు స్వాధీనంలో ఉంచడంలో కూడా వెనకబడ్డారేమో. ఒక దైవ సేవకుల గురించి వాక్యం విన్నాను నేను. పాపని బాగా పరిచయం చేస్తాడంట, పాప అదే పనిలో ఉంటాడు, కుటుంబం గురించి పట్టించుకోడు. ఒక సేవకుడు వాక్యం చెప్తే వేరే ఒక సేవకుడి గురించి చెప్పారు. అట్లా కేవలం దేవుని సేవే ఆ వ్యక్తి మాత్రమే కాదు, కానీ కుటుంబాన్ని కూడా ప్రభువులో నడిపించుకోవడంలో స్వజనులను, స్వకీయులను, తెలిసిన వారిని, గ్రామస్తులను, ప్రభువులోకి స్నేహితులను ప్రభువులోకి నడిపించడంలో మన యొక్క బాధ్యతను కూడా మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన దాసుడి ద్వారా మనకి జ్ఞాపకం చేశాడు, హెచ్చరించాడు. తర్వాత చివరిలో సామెతల గ్రంథంలో ఆమె తన ఇంటి వారిని కనిపెట్టును అన్నారు. ఆమె మొదటిగా దేవుని దగ్గర కనిపెట్టి ఉంటుంది, ఆ తర్వాత ఆ జ్ఞానంతో కుటుంబాన్ని కూడా ఆ స్త్రీ కనిపెట్టిద్ది. జ్ఞానవంతులతో ఇల్లు కట్టును అంటే దైవిక జ్ఞానంతో ఉన్న స్త్రీ ఇంటిని కట్టుతుంది. దైవుని జ్ఞానము కలిగి ఉంటే ఆ కుటుంబాన్ని చక్కగా నడిపించగలుగుతాం. చక్కని వ్యక్తిగత సాక్ష్యము, కుటుంబ సాక్ష్యము మనం జీవించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఏదో వస్తున్నాం పోతున్నాం అనే పరిస్థితి కాకుండా మన ముందున్న పెద్దలు, దైవ సేవకులు వారేసిన చక్కని దారి, దైవ వాక్యం ద్వారా హెచ్చరింపబడిన విధంగా మనము 5 విషయాలు సహోదరులు జ్ఞాపకం చేశారు. ఆ విషయాలు మనం మనసులో పెట్టుకొని మనం ప్రార్థిద్దాం. అదేవిధంగా ఇందాక అనేక ప్రకటనలు అనారోగ్యంతో ఉన్న వారి గురించి, గర్భిణీ స్త్రీలు, చదువుకునే విద్యార్థుల గురించి ప్రకటన చేశారు. ఈ వార కార్యక్రమం గురించి ప్రకటన చేశారు. కొంతమంది వివిధ ఉద్యోగాల కొరకు, వివిధ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కొంతమంది బలహీనంగా వయసును బట్టి అనారోగ్యంతో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, సీరియస్గా ఉన్నవారు ఉన్నారు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. మీరు కూడా మౌనం ఉండకుండా ఇవన్నీ విషయాల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఉన్న పొరపాట్లు, లోటులు, ఇబ్బందులు మనకు తెలుసు. దేవుని వాక్యం అర్థంలో మన జీవితాన్ని దేవుడు చూయించాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం. ప్రభుకి ఇష్టంగా, ప్రభు చిత్తానుసారంగా జీవిద్దాం. ప్రభుకి మన యొక్క స్థితులు, గతులు, పరిస్థితులని, సమస్తాన్ని అప్పగించుదాం. ప్రభు సన్నిధిలో అందరము ఏకభావంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ గల దేవా యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నావు నాయన. నశించి నరకానికి పోయే మా జీవితాలను ప్రభువా రక్షణ వెలుగుతో నింపారు. స్తోత్రాలు ప్రభువా. దేవా తండ్రి, భూమికి పునాదులు వేయబడక మునిపోయే ప్రేమ చేత మీరు ఏర్పాటు చేసుకున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో ప్రేమలు అందకపోయినా ప్రేమ, దైవ ప్రేమ ఎప్పుడు అందుతూ ఉన్నది. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
అయ్యా ఈ లోకంలో నాయన మాకు సహాయ సహకారాలు అందకపోయినా మీ నుంచి సహాయ సహకారాలు అందిస్తూ మీరు రక్షించారు, ఆత్మీయంగా బలపరిచారు, ఈ లోకంలో అవసరాలు తీరుస్తున్నారు, సహాయం చేస్తున్నారు. ఎన్నిటిని బట్టి మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వాక్యానుసారంగా, చిత్తానుసారంగా, ఇష్టానుసారంగా జీవించుటకు ప్రభువా మీరు హెచ్చరించారు ప్రభువా. అయా మా జీవితాల్లో మీకు ఆయాసకరమైన విషయాలు అయినా దయతో క్షమించండి, సరిచేయండి, చక్కపరచండి ప్రభువా. అయా నీ వాక్యమని అర్థంలో మా జీవితాలను ప్రభువా చూసుకొని ప్రభువా వాక్యానుసారంగా, చిత్తానుసారంగా క్రీస్తు అడుగుజాడలో నడుచుకునే అనుభవాన్ని మా జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మాదిరి గల విశ్వాసులుగా జీవించుటకు, మాదిరి గల సంఘంగా జీవించుటకు ప్రభువా మా సంఘాన్ని, మా సంఘస్థులను మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈరోజు పరిచర్య నిమిత్తం నాయన పెట్టమండ శైలేష్ గారు వెళ్ళి ఉన్నారు. అదేవిధంగా అన్నమూరు నాయన బ్రహ్మయ్య గారు, గిద్యోని గారు వెళ్ళి ఉన్నారు. వారు చేస్తున్న పరిచర్యలో వారి ప్రయాణంలో కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా స్థానికంగా నాయన జరిగిన పరిచర్యలను, ఆరాధన పరిచర్యలో నాయన వాక్య పరిచర్యలో ప్రభుని సహాయం అందించారు నమ్ముచున్నాం ప్రభువా. నిదాసం మీ ఆత్మతో నింపారు నాయన, మాకు కావాల్సిన హెచ్చరిక మాటలు అందించారు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా అనారోగ్యంలో బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. శివకుమారి సహోదరు హైదరాబాద్లో డయాలసిస్ చేస్తూ సీరియస్ కండిషన్లో ఉందని తెలియపరిచారు ప్రభు. అన్యురాలు ప్రభు రక్షణ దయచేయండి. అయ్యో నాయన ప్రభు వారి కుటుంబానికి కావాల్సిన సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. దాసురాలు నాయన నీ గాయపనస్తం ముట్టండి, ప్రాణాపంచి కాపాడండి. అశోక్ ప్రభా లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు, గాయపనస్తం స్వస్థత, ఆరోగ్యం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా నాయన చిట్టి బాబన కాలు దెబ్బ తగిలిపోయి ఉన్నారు, బలహీనంగా ఉన్నారు నాయన, గాయపనస్తం స్వస్థత దయచేయని ప్రభు. అయ్యా నాయన అనారోగ్యంతో బలహీనంగా ఉన్న స్త్రీ సహోదరులు ఉన్నారు, వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి. 10th క్లాస్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, అదేవిధంగా నాయన ప్రభా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవారు, వివిధ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలు ఉన్నారు ప్రభా. వివాహ వయసు వచ్చి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా వృద్ధాప్యంలో, ఒంటరితనంలో బిడ్డలు ఉన్నారు, కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నాయన గర్భిణీ స్త్రీలు, సహోదరులు వారి కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా తండ్రి నాయన. అదేవిధంగా ఎవరైతే ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారో, తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారో, దురలవాట్లకు బానిసలై ఉన్నారు, కుటుంబంలో అల్లరికి శోధనకు గురవుతున్నారు ప్రభు, వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబాలు అనేక మంది రక్షణ పొందలేదు ప్రభు. మా కుటుంబాలు ఇంకా ప్రభులో చాలా, మా స్వజనులు, మా స్వకీయులు, మా కుటుంబ సభ్యులు ఇంకా మా ప్రభులో రానివారు ఉన్నారు ప్రభు నాయన. అయా జైలు అధికారి కుటుంబం రక్షించుకోగలిగాడు నాయన. అయా రాహాబ్ అనే వేసే కుటుంబం రక్షించుకోగలిగింది, లుదియా కుటుంబం రక్షించుకోగలిగింది, నోవాహు కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. కానీ ప్రభా అయా మేము ఆ కుటుంబాలు రక్షించుకోలేని స్థితిలో ఉన్నాం, మా స్వజనులు రక్షించుకోని స్థితిలో ఉన్నాం. మమ్మల్ని బలపరచండి ప్రభా, మా కుటుంబాలను రక్షించమని ప్రభా. ఇంకా నాయన సహోదరులు ఎక్కువ మంది వస్తున్నారు కానీ సహోదరులు రావటం లేదు, వారు ప్రభులో లేరయ్యా. అయా కుమార్తెలు వస్తున్నారు, కుమారులు రావటం లేదు ప్రభు, ప్రభులో లేరు ప్రభా. ఇలా అనేక కుటుంబాలు, అనేక శోధనలు నాయన రక్షణ పొందిన వారు ఉన్నారు, తొందరలో ఉన్నవి ప్రభా. నీ సహాయం అందించి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా నాయన ఈ వారాంతరంలో జరిగే కూడికల విషయంలో, పరిచర్య విషయంలో సహాయాన్ని అనుగ్రహించమని కృపచూపమని దేవా తండ్రి. ఇంకా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం వివాహాల విషయం సహాయం దయచేయమని, చిన్నల మొదలుకొని పెద్దల వరకు నాయన ప్రతి బిడ్డను పేరు పేరున కృపలో జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో చదువుగా, ఉద్యోగాల్లో ఉన్నారయ్యా మాకు సంఘస్థులు ప్రభు. బిడ్డలను కృపలో కాచి కాపాడమని, కనికరం చూపమని, సమస్తం మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ అయ్యా నీ యొక్క కృప, కనికరము, నీ ప్రేమ, అయా నీ సహాయ సహకారాలు ప్రతి బిడ్డకు నాయన అయా నిన్న నేడు నిరంతరము అనుగ్రహించమని యేసు ప్రభువు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.